500 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడ లోడ్ అయ్యి 2 రోజుల నుంచి అక్కడ ఉంది. ఒక 2 రోజులు దాటిపోతే నైజీరియా వెళ్ళిపోతుంది. షిప్ మీదకి ఎందుకు నువ్వు వెళ్ళి మరి సీజ్ ద షిప్ అని లక్ష్మణరావు గారు మీకు ఇందాకే చెప్పా 12 నాటికల్ మైల్స్ అంటే 24-25 కిలోమీటర్ల లోపలైతే ఏపీ కోస్తా తీర పోలీస్ పర్యవేక్షణలో ఉంటుంది. 12 దాటి 200 కిలోమీటర్ల 200 నాటికల్ మైల్స్ లోపలికి వెళ్తే అది కోస్ట్ గార్డ్ చూడాలి. కోస్ట్ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి. మీరైనా నేనైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కోస్ట్ గార్డ్. అది కూడా దాటితే హై సీస్లోకి వెళ్ళిపోతాం. అంటే 200 నాటికల్ మైల్ అక్కడ అప్పుడు మీరు నైజీరియా వెళ్ళిపోతుంది, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతుంది, మీరు మొత్తుకున్న ప్రయోజనం లేదు. ఇండియన్ నేవీ తోటి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ముందర ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మీరు ఫోన్ చేసి ఒక ప్రాపర్ అప్లికేషన్ ఇచ్చి అయ్యా స్మగ్లింగ్ నడుస్తుంది అందులో అని చెప్పి శాస్త్రం ప్రకారం వెళ్ళాలి. మీరు వెళ్ళేసరికి అక్కడ కుక్క పిల్ల పడతాయి. మళ్ళీ వాసుదేవ్ గారు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే పీడిఎస్ బియ్యం ఏవైతే రాసిన బియ్యం ఉన్నాయో ఈ బియ్యం స్మగ్లింగ్ గూడ్స్ లోకి రావాలి. అక్కడ వాళ్ళకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఏవైతే స్మగ్లింగ్ గూడ్స్ వస్తాయో ఏవైతే ఉన్న కొన్ని ఒక లిస్ట్ ఉంటుంది. దాంట్లో పీడిఎస్ రైస్ బియ్యం అనేవి స్మగ్లింగ్ లో లేవని చెప్పి వాళ్ళు చీజ్ చేయలేదు, వదిలేశారని మరి ఏదైతే ఎల్లో మీడియా అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాదు ఒకళ్ళటువంటి పోర్ట్ అధికారులు కూడా బాసుమతి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు, బాసుమతి ఉంటే కనుక సీజ్ చేసేస్తారు. పోర్టుకి ఉండే గైడ్ లైన్స్ కస్టమ్స్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పోతారండి. అసలు చెక్ పోస్టులు దాటి ఎలా వెళ్ళింది అనేది కదా నా ప్రశ్న. ఇవాళకి కూడా 3 చెక్ పోస్టులు. ఒక్క నిమిషం అండి, నా ప్రశ్న వినండి. ఇవాళకి ఆ 3 చెక్ పోస్టులు పూర్తిగా వైసీపీ ఆధీనంలోనే ఉన్నాయా సార్? ఇది చాలా విడ్డూరం కాదు సార్. ఇది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెన్నై వెళ్ళిగో నేను నాణ్యమైనటువంటి ఎర్రచందనం తీసుకొచ్చాను, ఇది ప్రపంచంలో ఎక్కడ దొరకదు, అటువంటి నాణ్యమైన ఎర్రచందనం అని చెప్పి ఆ చెక్ పోస్టులందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వెళ్ళినట్టుగా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు. మీ యొక్క పోర్టులు, మీ యొక్క కానిస్టేబుల్, మీ యొక్క సెక్యూరిటీ అంతా మీ ఆధీనంలో ఉంది. అంతా కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉందంటే మీ యొక్క డొల్లతనం కనబడుతూ ఉంది కదా. అంటే మీ పరిపాలన మీకు చేత కాదు, మీ యొక్క యంత్రాంగం వినియోగించుకున్న మీకు చేత కాదని మీకు అర్థమవుతోంది. అంటే ప్రతిది కూడా రాష్ట్రంలో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం, రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీ కారణం అని చెప్పడం, చంద్రశేఖర్ రెడ్డి గారికి కరెక్ట్ గా. లక్ష్మణరావు గారు ఒక విషయం చెప్పమంటారా? ఒకవేళ పౌర్ణమి నాడు మబ్బులు అడ్డుకమ్మి చంద్రబాబు కనపడకపోతే దానికి చంద్రబాబు కారణం అని మీరు కూడా అన్నారా లేదా? ఇదివరకు అన్నారు కదా వాసుదేవన్ గారు. నువ్వు ఒక విషయం చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారికి మా నాదన మనోహర్ గారికి అందవలసిన ముడుపులు అందలేదు. అక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు అందాయి. వాళ్ళు ఎందుకు 6 నెలల నుంచి 6 నెలలు పవన్ కళ్యాణ్ ఎందుకు అట్టు చెప్పారంటే వాళ్ళు చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒకటే సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే కేబినెట్ లో పెట్టి దీనిపై చర్చించాలన్నారు. చర్చ కాదండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి కొత్త మినిస్టర్ సాధారణమే నీకు రావాల్సిన విడుపులు నువ్వు తీసుకో. ఆ పయ్యావుల కేసు ఆయన వియంకుడైనటువంటి ఆ కృష్ణారావు గారికి వెళ్ళి నీకు ఇవ్వాల్సిన వాటర్ నువ్వు తెచ్చుకొని ఆయన చెప్పారు. బయటకు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇగో రేపే జరిగిపోతుంది, విచారణ జరుగుతుంది, ఏమీ జరగదు. బయట స్టేట్మెంట్ ఒకటి, లోపల వాళ్ళిద్దరికి ఈ చేసింది ఏం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చౌదరి గారు మాట్లాడతారు. చౌదరి గారు సార్ ఇప్పుడు మీరు అనేక అజెండాలు పెట్టారు, పోర్టు లాంచ్ చట్టాలు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏ చట్టాలు ఉంటాయో వివరించారు. అయినా సరే గుడ్డెద్దు చెల్లో కొన్నట్టు మాకు వాటాలు అందలేదు, మేము వాటాలు పంచుకునేవాళ్ళం. నేను ఈ డిబేట్ కి వచ్చే ముందు చదువుకొని వచ్చానండి. పోర్టు చట్టాలు ఏం చెబుతున్నాయి, కస్టమ్స్ ఏం చెబుతుంది, ఏ నాటికల్ మైల్ లోపల మనకి అధికారం ఉంటుంది, తర్వాత ఎవరికి అధికారం ఉంటుంది, ఆ పైన ఎవరికి అధికారం ఉంటుంది, ఇవన్నీ చదువుకొని చాలా మంచి పాయింట్లు. దీంట్లో వాటాలు పంచుకునే అలవాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది.
సో వాళ్ళు అలాంటి వాటాలు పంచుకుని అలవాటు పడింది కాబట్టి మీకు కూడా రాలేదు మాకు చెప్పుకుంటారు. నాకు అలవాటు లేదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసులు కావచ్చు, ఆయన వ్యవహారాలు కావచ్చు, సుప్రీంకోర్టు